సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు గురించి ఈ రోజున దేవుని దయతో 25వ ఎపిసోడ్లో 25వ మాట్లాడే మాట గురించి నా 58 ఏళ్ల అనుభవంలో 333 మంది సపోర్ట్ చేసిన వారిలో 25వ మాట సపోర్ట్ చేసిన వారు ఎవరంటే పుచ్చకాయల కృష్ణ, పోలుకొండ అర్జన్న. వీరు సపోర్ట్ చేసిన మాట్లాడే మాట గురించి, అలాగే ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలు 3 పార్టులుగా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట మన పల్లెటూరు నాడు నేడు గురించి, రెండవ మాట మన పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి, మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఐదవ మాట మన పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి, ఆరవ మాట మన సంఘస్థులు నాడు నేడు మాట్లాడే మాట గురించి,
ఏడవ మాట, మన క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో ఉంటూ కుటుంబాలలో ఒకరికొకరు మాట్లాడుకునే మాట గురించి, ఈ 7 మాట్లాడే మాట గురించి మొదటి పార్టుగా ప్రతి ఎపిసోడ్లో మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 333 మంది మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ 7 రకములుగా నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరి గుడిసెలో నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం 7 లేబర్ అడ్డాలపై హైదరాబాదులో నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం 7 రకాల ఆర్థిక సమస్యల గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం 7 రకాల అనారోగ్యాల నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 12 చోట్ల అద్దెకు ఉన్న నాడు నేడు గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం దేవుని దర్శనము స్వస్థత గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటల గురించి రెండవ పార్ట్గా మీ అందరికీ చెప్పబోతున్నాను. మూడవ పార్ట్లో దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను, దేవుని వాక్యం తెలుసుకున్న నేను, యేసుక్రీస్తు శిలువలో మన పాపాల కొరకు మరణించాడని తెలుసుకున్న నేను, మరి 30 ఏళ్లుగా దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి చూసినట్లయితే మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహింపరచడం గురించి, మూడవ మాటతో గణపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి, ఆరవ మాటతో సాక్ష్యంతో స్తుతి గురించి, ఏడవ మాటతో వేకువజామున ప్రార్థన చేయటం గురించి. ఈ 7 అంశాలు కూడా ప్రతి ఎపిసోడ్లో, మరి మొదటి పార్ట్లో దేవుని నమ్ముకున్న వారి గురించి, రెండవ పార్ట్లో దేవుని అంగీకరించిన అనుభవ సాక్ష్యం గురించి, మూడవ పార్ట్లో వాక్యాన్ని తెలుసుకున్న నేను ఏ రకంగా జీవించానో, ఇవన్నీ కూడా ప్రతి ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో మీకు అందరికీ చెప్పబోతున్నాను. 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట, మన పల్లెటూర్లలో నాడు నేడు సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్ల పూర్వం మన పల్లెటూరు బల్లిపాడు అనే మా ఊరిలో మట్టితోనే పూరి గుడిసెలు కట్టుకున్న పరిస్థితి. 2024 సంవత్సరం నేడు మా ఊరు బల్లిపాడులో ప్రతి ఒక్కరూ స్లాబ్లు వేసి 300 బిల్డింగ్ల వరకు మా ఊరిలో ఉన్న స్థితిని దేవుడు అలా గొప్పగా ఆశ్రయించినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి రెండవ మాట, మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్ల పూర్వం పేదవాళ్ళు చెరక తోట పనులకు వెళ్ళిన పరిస్థితి. మరి నేడు 2024 సంవత్సరంలో కూడా అనేక చోట్ల అనేక మంది చెరక తోట పనులకు కూలి పనికి వెళ్ళిన పరిస్థితిని అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. మరి మూడవ మాట, మన ముఖ్యమంత్రులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, నా 58 ఏళ్ల అనుభవంలో 58 ఏళ్లుగా 10 మంది ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలు విన్నాను, వారు పెట్టిన పథకాలు చూశాను, వారు వచ్చినప్పుడు ప్రజలు ఏ రకంగా వచ్చేవారో చూశాను. కానీ 58 ఏళ్లలో 10 మంది ముఖ్యమంత్రులు కూడా చేయలేని పనిని 58 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి పేదవాళ్ళ కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి, ఆ పథకాల కొరకు మీరు బ్యాంకులకు రండి, మరి సెక్రటరీలకు రండి అని అనకుండా ఆ పథకాలను మరి వాలంటరీ వ్యవస్థ పెట్టి, ఆ వాలంటరీ ద్వారా ఇంటింటికి మరి పెన్షన్లు పంపించే పథకం, గడప గడపకు రేషన్ పంపించే పథకం, ఇళ్ల పట్టాలు స్త్రీలు పేరుపోయిన పట్టాలు ఇల్లు పట్టాలు ఇచ్చే పథకము, ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు మరి ఆరోగ్యశ్రీ పథకం, మనబడి నాడు నేడు అనే బడి ద్వారా పిల్లలు ఎంతో సంతోషంతో సంపూర్ణమైన ఆరోగ్యాలతో స్కూల్కి వెళ్ళి మంచి ఫుడ్ తింటూ, మరి గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు తీసుకుని, గవర్నమెంట్ ఇచ్చిన బట్టలు వేసుకొని, ఈ రోజున మరి తెలుగు మీడియానికి వెళ్ళి చదవలేని పిల్లలు ఈ రోజున తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి తండోపతండాలుగా మరి స్కూల్కి వెళ్ళటం మనం చూస్తున్నాం. అంతే మాత్రమే కాకుండా మరి స్త్రీల ఖాతాలలో బటన్ నొక్కి అనేక మంది ఖాతాల్లో కూడా డబ్బులు వేసే ముఖ్యమంత్రిని ఈ 58 నెలల్లో నేను చూడటం జరిగింది. అటువంటి పథకాలలో నేడు 58 నెలల్లో ముఖ్యమంత్రిగా మరి 12వ సంక్షేమ పథకం ఏమిటంటే, వైఎస్ఆర్ పెన్షన్ పథకం 12వ పథకం ప్రవేశపెట్టి పేదవాళ్ళ కొరకు ఇటువంటి మంచి పరిపాలన అందించిన మరి సీఎం గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 4వ మాట, మన పాస్టర్లు నాడు నేడు గురించి మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, 50 ఏళ్లకు పూర్వము మరి చిన్న చిన్న చర్చిలలో, పల్లెటూర్లలో, పట్టణాలలో చిన్న చిన్న చర్చిలలో సువార్త సేవ చేసే దైవ సేవకులు ఎంతో కష్టపడితో సువార్త సేవ చేసినప్పుడు అందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఒకరికొకరు మాట్లాడుకుని సమాధానంగా ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరంలో చర్చీలు పెద్ద పెద్ద చర్చీలు కడుతున్నారు. ఎక్కడైతే చర్చీలు కడుతున్నారో, ఎక్కడైతే 2 పాస్టర్లు వేస్తున్నారో, ఎక్కడైతే 10 మంది పాస్టర్లు ఉంటున్నారో
ఆ ఇద్దరు పాస్టర్లు ఉన్న చోట గొడవలు, పాస్టర్లకి గొడవలు, 10 మంది ఉన్న పాస్టర్లు ఉన్న చోట ఆల్టర్ పైనే ఒకరికొకరు గింటుకోవటం, తోసుకోవటం, అరుచుకోవటం, అసభ్యకరమైన మాటలు మాట్లాడుకోవటం, అనేక మంది పాస్టర్లు ఈ రకంగా గొడవలు పడటం మనం యూట్యూబ్ ద్వారా మనం చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 50 ఏళ్లకు పూర్వము సంఘములో పూరుగుడిసెలో మరి చర్చ నడిపినప్పటికీ పాస్టర్లు అయితేనేమి, సంఘస్థులు అయితేనేమి, శ్రేణ సమాజము, పిసిసి సంఘ పెద్దలు అందరూ కూడా దేవునికి భయపడి దేవుని సువార్త పరిచర్యలో, సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఎంతో సంతోషంతో ఆనందంతో సువార్త సేవ చేసేవారు. మరి నేడు అనేక చర్చలు, పెద్ద పెద్ద చర్చలు కడుతున్నారు. అనేక మంది, వేల మంది, లక్షల మంది చర్చలకు వస్తున్నారు. అయినప్పటికీ ఆ చర్చలలో మరి పాస్టర్కి సంఘ పెద్దలకు గొడవలు, సంఘ పెద్దలకు గొడవలు, శ్రేణ సమాజంలో గొడవలు, అలాగే గాయకులకు గొడవలు, రచయితలకు గొడవలు, మూచిక వారికి గొడవలు, అలాగా అనేక రకాలుగా అనేక చోట్ల సంఘాలలో ఈ రకంగా గొడవలు పడటం, దేవుని అమ్మని అవమానపరిచేవారుగా మనం ఉంటున్నాం. కనుక ఎవరైతే ఈ రకంగా మరి గొడవలు పడుతున్నారో, నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే ఎక్కడైతే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపు చేయండి, మాట్లాడేటప్పుడు మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే సంఘములో మన పాస్టర్లైనా, సంఘ పెద్దలైనా, పిసిసి వారైనా, శ్రేణ సమాజమైన అందరూ కూడా సంతోషంతో, సమాధానంతో మరి ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాట, క్రైస్తవ కుటుంబాలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే అనేక క్రైస్తవ కుటుంబాలు పల్లెటూర్లలో, పట్టణాలలో అనేక మంది క్రైస్తవ కుటుంబాలు ఎంతో సంతోషంతో, ఆనందంతో వారానికి ఒక్కసారి మరి దేవుని సంఘానికి వెళ్ళి స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఎంతో సంతోషంతో, సమాధానంతో, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి ఈ రోజులో 24 గంటలు వింటున్న క్రైస్తవ కుటుంబాలలో, పల్లెటూర్లలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఉంటున్న క్రైస్తవ కుటుంబాలలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక మరి అనేక కుటుంబాలు ఉన్న పరిస్థితి ఏమిటంటే రెండవ అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, రెండవ అన్న తమ్ముడిని విడదీసేది మాట్లాడే మాట. క్రైస్తవ కుటుంబాలలో రెండవ అన్న తమ్ముడు కలిపేది మాట్లాడే మాట, రెండవ అన్న తమ్ముడిని విడదీసేది మాట్లాడే మాట. కనుక అనేక క్రైస్తవులు దేవుని వాక్యం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా అనేక రకాల సమస్యలతో సమాధానం లేక, సంతోషం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక ఈ రకంగా అనేక మంది బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు, 50 ఏళ్లకు పూర్వము ముఖ్యమంత్రులు కానీ, మరి స్కూల్ ద్వారా ఎటువంటి సపోర్ట్లు కానీ, పథకాలు లేనప్పుడు, నాకు నేనుగా మరి ఉన్నప్పుడు 333 మందిలో నాకు మాట సపోర్ట్ చేసిన మరి 25వ మాట్లాడే మాట పుచ్చకాయల కృష్ణ, కోలుకొండ అర్జన్న, ఇద్దరు తాతలు కూడా నాకు మాట సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించిన ఇద్దరు తాతలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ళు పూరుగుడిసే నాడు నేడు గురించిన అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే 22 ఏళ్ళు స్కూల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, మరి తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేదు, ముఖ్యమంత్రులు ఎటువంటి పథకాలు పెట్టలేనప్పుడు మరి నాకు నేనుగా 22 ఏళ్ళు పూరుగుడిసెలో ఉండటం జరిగింది. 30 రూపాయలకు పాలితానం, మరి ఫీజు కట్టడానికి పాలితానం ఉండటం జరిగింది. 5 రూపాయలకు చెరుకు తోట పనికి, బట్టలు కొనుక్కోవడానికి చెరుకు తోట పనికి వెళ్ళటం జరిగింది. 10 రూపాయలకు కొబ్బరి తోటలో మరి బ్యాగ్ కొనుక్కోవడానికి కొబ్బరి తోట పనికి వెళ్ళటం జరిగింది. 2 రూపాయలు కోత కోయటానికి పుస్తకాల కోసం వెళ్ళటం జరిగింది. అలాగే ట్యూషన్ చెప్పడానికి కూరగాయలు కూడా మరి టీచర్స్కి పట్టుకెళ్ళి ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా ఆ రోజులో 50 ఏళ్లకు పూర్వము నాకు నేనుగా కూలి పనికి వెళ్ళి, నాకు నేనుగా డబ్బులు తెచ్చుకుని, నాకు నేనుగా పుస్తకాలు కొనుక్కుని, బ్యాగులు కొనుక్కుని, మరి నాకు నేనుగా 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకోవటం జరిగింది. మరి 3వ అనుభవ సాక్ష్యం 7 లేబర్ అడ్డలపై హైదరాబాద్లో నాడు నేడు గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే మరి హైదరాబాద్లో మరి పోలీసు ఉద్యోగం ఇస్తానని ఒక ఆయన పిలిచినప్పుడు 50 రూపాయలకు బిందె తాకట్టు పెట్టుకుని అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసు ఉద్యోగం ఇస్తానని ఆయన పోలీసు ఉద్యోగం ఇవ్వకుండా ఉన్నప్పుడు మరి నేను అక్కడ యూసుఫ్ కూడా లేబర్ అడ్డపైకి వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను పనికి పిలిచి 15 రూపాయలు కూలిచి టైల్స్ పని నేర్పడం జరిగింది. అలాగే రహమత్ నగర్లో లేబర్ అడ్డపై ఒక ఆయన నన్ను పనికి పిలిచి మరి 20 రూపాయలు కూలిచి మార్బుల్ పని నేర్పడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో ఒక ఆయన నన్ను పనికి పిలిచి 25 రూపాయలు కూలిచ్చి గ్రాండ్ పని నేర్పడం జరిగింది. ఈ రకంగా మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు ఈ రకంగా మరి హైదరాబాద్లో ఇటువంటి కష్టే ఫలితో నేను ఉండటం జరిగింది. అంతే మాత్రమే కాకుండా నా 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే అనేక రకాల ఆర్థిక సమస్యలతో మరి కూలేమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువ, ఇంటి ఖర్చులు, రూమ్ కిరాయిలు కట్టాలి కాబట్టి మరి అప్పులు చేసి ప్రతి నెల వడ్డీలు కడతాం, ప్రతి నెల ఈఎంఐలు బ్యాంకులో కట్టడం, అలాగే బంగారాలు కూడా తాకట్టు పెట్టి
అవి విడిపించలేకుండా విడిచిపెట్టేయటం, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేయటం, ఈ రకంగా మరి దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు ఇటువంటి అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్ష్యం, హైదరాబాదులో 12 చోట్ల అద్దెకు ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు హైదరాబాదులో 110 రూపాయలకి, 150 రూపాయలకి, 200కి, 250కి, 350కి, అలాగే 12 చోట్ల మరి హైదరాబాదులో అద్దెకు ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం, 6 రకాలైన అనారోగ్యాలతో బాధపడటం గురించి, నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే, మరి దేవుని వాక్యం తెలియనప్పుడు మరి అనేక రకాలుగా అనారోగ్యాలతో బాధపడేవాడిని. 20 ఏళ్లుగా మరి జలుబుతో బాధపడుతున్నప్పుడు ముక్కుకి ఆపరేషన్ చేసి ఒక డాక్టరు మరి గాజుపట్ట ముక్కులో మర్చిపోవడం జరిగింది. మరి తలపోటుతో 15 సంవత్సరాలు తలపోటుతో బాధపడుతున్నప్పుడు మరి నెత్తికి 100 సూదులు గుచ్చి మరి కరెంట్ పెట్టడం జరిగింది. అంతే మాత్రమే కాకుండా 30 నెలలుగా 2 కళ్ళు ఎరుపుగా రెడ్ కలర్ అయిపోయినప్పుడు 30 మంది కంటికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 30 రకాలైన కంటికి సంబంధించిన డ్రాప్స్ వేయడం జరిగింది. 30 రకాల మరి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 30 రకాల రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఇలా ఈ రీతిగా మరి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత, దేవుని వాక్యాన్ని నేను పట్టుకున్న నేను మరి దేవుని వాక్యం నమ్ముకోవడం జరిగింది. అలాగే మరి 7వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలు మాట్లాడే కంటే ముందు 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు శిలువను మోస్తూ 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలు, 17 తలలో గాయాలు, 17 గంటలు నీరు లేకుండా ఉండటం, 3 సార్లు కిందకు పడిపోవటం, 6.5 లీటర్లు రక్తం, మన పాపాల కొరకు, మీరు నేను కలిసి చేసిన పాపాల కొరకు 6.5 లీటర్లు రక్తం కారటమే కాకుండా శరీరం అంతా కూడా గాయాలైనప్పుడు, ఆయన శిలువలో అటువంటి గాయాలతో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన 7 మాటలలో 5వ మాట ఏమిటంటే, నేను తప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. మరి యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన ఈ 7 మాటలు గురించి తెలుసుకున్న నేను, దేవుని వాక్యం తెలుసుకున్న నేను, దేవుని వాక్యాన్ని నమ్మాను, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను, దేవుని వాక్యం ప్రకారంగా జీవించడం జరిగింది. 30 ఏళ్లుగా దేవుని వాక్యంతో ఉన్న నేను దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించాను చెప్పే ముందుగా ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రములు 7 మాటలతో ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించారో మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇస్తాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని
భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాతా హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మూడవ పార్టులో 30 ఏళ్లుగా దేవుని వాక్యం నమ్ముకున్న నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించుట గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 25వ స్తోత్రం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. అలయని వాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించుట మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. అలాగే రెండవ మాటతో మహిమపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్య మహిమపరచుట కొరకు పత్రిక పాఠ్యంలో ఉన్న 23 గ్రంథముల నుండి 333 మహిమపరిచే వాక్యములలో 25వ స్తోత్రం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. అపరంజని పూలిన పాదముల గల దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నం స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథంలో ఉన్న 333 గణపరిచే వాక్యంలో 25వ స్తోత్రం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. జగడ మాడని వాడవైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుక గురించి నా అనుభవం సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం కూలీలో నుండి 10% దేవునికి ఇవ్వండి. అలాగే వారం వారం ఆయన ఖర్చుల నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. అలాగే నెల నెల జీతంలో నుంచి 10% ఇవ్వండి. నెల నెల అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. ఎక్కడైతే మీరు బాప్తీసం తీసుకున్నారో, ఎక్కడైతే ప్రతి నెల నెల ప్రతి వారం వారం ప్రభురాత్రి భోజన సంస్కారం పాలు పొందుకుంటున్నారో ఆ సంఘమే మీ తల్లి సంఘము. ఆ సంఘానికే మీరు ఇచ్చినట్లయితే దేవుడు 30 60 100 మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞతా స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు క్రైస్తవులుగా కుటుంబాలుగా మనం నిద్రపోయే ముందు, స్లీపింగ్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మోకరించి, ఈరోజు ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు మగబిడ్డకు మరి కవలకు జన్మనిచ్చారో, ఈరోజు ఎవరైతే మరి హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకుని ఇంటికి వచ్చారో, అనేక మంది మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, అనేక మంది వివాహాలు జరుపుకుంటున్నారు. ఎవరికైతే ఈరోజు వివాహం ఫిక్స్ అయిందో, ఎవరికైతే వివాహం చేసుకుని విదేశాలకు వెళుతున్నారో, ఎవరైతే వాహనాల్లో మరి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రయాణ మార్గాలు తోడుగా ఉన్నారు, అలాగే ప్రతి ఒక్కరి వరకు మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన కుటుంబాల్లో ఉన్న సమస్యలను కూడా తీరుస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్యల గురించి మనం ప్రార్థించే క్రైస్తవ కుటుంబాలుగా ఉండటం మంచిదని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున 25వ ఎపిసోడ్లో 25వ స్తుతించుట గురించి, 25వ మహిమపరచుట గురించి, 25వ గణపరచుట గురించి, 25వ కృతజ్ఞత కానుక గురించి, 25వ కృతజ్ఞత స్తుతి గురించి, 25వ సాక్ష్యంతో స్తుతి గురించి, 25వ విజ్ఞాపన ప్రార్థన గురించి, అంతే మాత్రమే కాకుండా నా 58 ఏళ్ల అనుభవంలో 333 మాటతో సపోర్ట్ చేసిన 25వ మాటతో సపోర్ట్ చేసిన వారి అందరి గురించి చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. 7వ మాటతో ఏకవచనమున విజ్ఞాపన ప్రార్థన గురించి నా 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవ కుటుంబాలలో, పల్లెటూరులలో, పట్టణాల్లో, ఫారిన్ కంట్రీస్లో అనేక క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్నారు. అటువంటి కుటుంబాలలో 25వ రకమైన కష్టే ఫలం ఏమిటంటే, రెండవ అన్న తమ్ముడిని కలిపేది మాట్లాడే మాట, రెండవ అన్న తమ్ముడిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అనేక కుటుంబాల్లో మరి ఎదురు అన్నదమ్ములు ఉన్నప్పటికీ
వారిని కలిపేది కూడా మాట్లాడే మాట, వారిని విడదీసేది కూడా మాట్లాడే మాట. అనేక మంది ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు, ఒకే కారులో వెళ్తారు, ఒకే సంఘానికి వెళ్తారు, ఫంక్షన్లకి అందరూ కలిసి వెళ్తారు, కానీ ఎవరు కూడా మాట్లాడుకోరు. అటువంటి వారికి నేను చెప్పే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి ఎవరిదైతే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యాలతో మీరందరూ ఉంటారని ఇప్పుడు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మీ ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేర్చుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా 25వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చేర్చుకుంటున్నాను తండ్రి. ఈ దినాన ప్రభా ఇగో నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కవలకు జన్మించిన కుటుంబాన్ని దీవించిన, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న బిడ్డల్ని ఆయన ప్రభా వారిని కూడా దీవించిన, ఆశీర్వదించండి. వివాహ దినోత్సవం జరుపుకుంటున్న భార్య భర్తను కూడా మీరు దీవించి ఆశీర్వించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే ఎవరైతే నూతనమైన గృహం కట్టుకుంటున్నారో, గృహప్రవేశం చేసుకున్నారో, ఈరోజే వివాహం ఫిక్స్ అయిందో, ఈరోజే వివాహం జరిగిందో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అంతే మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాల కొరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీ దయలో మీ కాపుదల్లో ప్రతి ఒక్కరిని, మరి స్కూల్కి వెళ్ళి చిన్నబిడ్డల్ని, మరి ఉద్యోగాలకు వెళ్ళి భార్య భర్తల్ని, విదేశాలు వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని, మరి విమానాలు, మరి ట్రైన్లు, బస్సులు, మరి డీసీఎంలు, లారీలు నడిపే డ్రైవర్లని, వారి కుటుంబాలని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులని, మన ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, గవర్నర్ని, అలాగే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రభుత్వ అధికారులని, వాలంటీర్లను, అలాగే పేదవాళ్ళని అందరినీ కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి, అలాగే పేదవాళ్ళ కొరకు మంచి పరిపాలన అందించే మంచి ఆంధ్రప్రదేశ్లో మంచి ముఖ్యమంత్రిని మీరు ఏర్పడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని దయతో ఈ రోజున 25వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడిది నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యూట్యూబ్ ద్వారా, మరి టీవీ ద్వారా అనేకులు ఈ కార్యక్రమం సపోర్ట్ చేస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని అనేక మందికి చేస్తున్నందుకు, ఈ కార్యక్రమం ద్వారా మీరు దేవునిలో ఇంకా విశ్వాసంగా ముందుకు సాగుతూ దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించండి. దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు అయితేనేమి, అనారోగ్యాలు అయితేనేమి, అన్నిటి నుంచి విడుదల కలిగించే ఏకైక దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు, ఆయన వాక్యాన్ని పట్టుకుని మీరు జీవించమని ఈ 25వ ఎపిసోడ్ని ముగిస్తూ, ఈ కార్యక్రమం చూసినందుకు మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. ఆమేన్.